అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ. ఇటు అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ క్యాబినెట్ సమావేశం మీద ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది, ఎవరికి లాభం జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాల మీద అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. మరి పలు కీలక అంశాలపై చర్చ, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు జారీపై నిర్ణయం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరియు సూపర్ 6 హామీలపై చర్చించనున్న క్యాబినెట్. మరి అదేవిధంగా ఎన్నికల హామీల్లో అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాల పెంపు, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పిన ప్రకటన, అదేవిధంగా ఉద్యోగులకు పెండింగ్ డిఏలు విడుదల చేస్తాం, ఐఆర్ మంజూరు చేస్తాం, తర్వాత పీఆర్సీని మంచి మెరుగైన పీఆర్సీని ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి ఉద్యోగులకు కూడా మరి ఈరోజు జరిగే క్యాబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మరి ఉద్యోగులకు, అంగన్వాడీ టీచర్లకి, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ ఉద్యోగులకు, వివిధ వర్గాల ప్రజలకి అందరికీ కూడా మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరి కొత్త రేషన్ కార్డులు కూడా, మరి అంగన్వాడీ టీచర్లకు కూడా రేషన్ కార్డు కూడా మంజూరు చేయాలి, ఇంటి స్థలాలు, ఇండ్లు కూడా ఇవ్వాలి, పెన్షన్ కూడా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కొక్క హామీని అమలు చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని హామీలను అమలు చేసే యోచనలో ఉంది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేసిన సర్కారు ఇప్పుడు మరో 2 పథకాలపై మంత్రివర్గంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా 5 హామీల్లో ఉచిత బస్సు, తల్లికి వందనం, తర్వాత నిరుద్యోగ యువతకు 3000, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు వంటివి అమలు చేయాల్సి ఉంది. వీటిలో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ గణన సర్వే అయితే నిర్వహించారు. మరోవైపు మెగా డిఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగులపై ఇంకా స్పష్టతను మంత్రివర్గం ఇవ్వనుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్పై కూడా మంత్రిమండలి ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సూపర్ 6లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు ఈ పథకాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరో కీలకమైన హామీపై కూడా మంత్రిమండలి చర్చించనుంది. మహిళల ఉచిత బస్సుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా చర్చ జరగనుంది. తర్వాత రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక కొత్త పింఛన్లు, రేషన్ కార్డులపై జారీపై కూడా మంత్రివర్గం స్పష్టతనివ్వనుంది. అలాగే వివిధ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులపై కూడా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లు, తర్వాత వివిధ వర్గాల ప్రజలకు అందరికీ ఎన్నికల హామీల్లో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ ఈరోజు క్యాబినెట్లో నెరవేరుస్తారని చెప్పి, మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.